పిఠాపురం పట్టణంలో హెల్మెట్లు ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి నినాదంతో ప్రజలకు అవగాహన సదస్సు మరియు బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిస్ పాటిల్ ఐపీఎస్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ సమక్షంలో పాదగయ నుండి హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పిఠాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లైన ఉప్పాడ రోడ్డు సెంటర్ నందు ప్రజలకు, విద్యార్థులకు హెల్మెట్లు ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, వేగం కన్నా ప్రాణం విన్నా అనే నినాదంతో ప్రతి ప్రయాణికుడు జాగ్రత్తగా చూసుకుని ప్రయాణం చేయాలని అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్ నందు 4 ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు. జాతగా బాగున్నా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. వేగం కన్నా ప్రాణం విన్నా, వేగం కన్నా ప్రాణం విన్నా, వేగం కన్నా ప్రాణం విన్నా, వేగం కన్నా ప్రాణం విన్నా. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. ఈ రోజు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా పిఠాపురం టౌన్లోని మా పిఠాపురం 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్, మా సిబ్బంది, అలాగే మహిళా పోలీసు ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించండి, వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోండి అనేటువంటి అవేర్నెస్ క్యాంపు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పాదగయ సెంటర్ నుంచి బయలుదేరి మన ఉప్పాడు సెంటరు, అలాగే కోటగుమ్మం సెంటర్, చర్చి మీదుగా మన పాదగయ సెంటర్కి చేరుకోవటం అనేటువంటిది జరిగింది. ప్రజలందరికీ మా ఎస్పీ సారు అవేర్నెస్ చేయమన్నటువంటిది ఏమిటి అంటే గనక ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఫ్యామిలీస్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ సేఫ్గా ఉండాలంటే ముందు మనం సేఫ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి అనేటువంటి అందరికీ కూడా మా పోలీస్ తరఫున, మన మీడియా మిత్రుల తరఫున అందరికీ కూడా చెప్పడానికి ఇవాళ ర్యాలీ అనేటువంటిది చేయటం జరిగింది. అలాగే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే వాళ్ళకి ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఇవ్వాలనేటువంటిది కూడా వాళ్ళకి చెప్తున్నాం. అది కూడా త్వరలోనే తీసుకుని వచ్చి పెట్రోల్ బంక్ వచ్చినటువంటి వాళ్ళు హెల్మెట్ ధరిస్తేనే కానీ పెట్రోలు వాళ్ళకి నింపుకోకుండా ఉండేటట్టుగా చేస్తామనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం అనేటువంటిది చెప్తుంది. అలాగే మా ఎస్పీ గారు ట్రాఫిక్ కొంచెం మన పిఠాపురం టౌన్లో కంజెస్ట్గా ఉంటుంది. షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎదురుగుండా షాప్స్కి ఎంక్రోచ్మెంట్స్ చేశారు. అలాగే 2 వీలర్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేవు అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అలాగే ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ ర్యాంకు ఆఫీసర్స్ని ఒక 8 మందిని స్టాఫ్స్ని కూడా రిక్రూట్మెంట్ అంటే ఉన్నటువంటి వాటిలోనే మనకి స్టాఫ్ జరిగింది. వాళ్ళందరికీ కూడా వైట్ యూనిఫామ్ ధరించి ప్రధాన సెంటర్లు అయినటువంటి ఉప్పాడ సెంటరు, కోటగుమ్మం సెంటరు, చర్చ్ సెంటరు, అలాగే మన పాదగయ సెంటర్లోని
24 అవర్స్ అంటే ట్రాఫిక్ టైంలో ఉండేటట్టుగా కూడా ఈ వాళ్ళ నుంచి అంటే మన మీడియా మిత్రుల ద్వారా తర్వాత ఐజీ గారు ఉప్పాడ కొత్తపల్లి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన పడా ఆఫీసర్ గారు కూడా పదే పదే చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఉన్న స్టాఫ్లోనే మా ఎస్పీ గారు ఒక 6 మెంబర్స్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి రెగ్యులర్గా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తోటి ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్స్కి అలాగే మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ధరించి పోలీస్ వారికి సహకరిస్తారనేటువంటిది తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నామండి పోలీసు తరఫున.